డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో ఫర్గివ్నెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏమిటి ఫర్గివ్నెస్? మరి ఫర్గివ్నెస్ని కలిగి ఉండడం వల్ల, అది ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? అసలు ఫర్గివ్నెస్తో ఉండకుండా అడ్డుపడేటివి ఏంటివి అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం లైఫ్ కోచ్, తర్వాత ఫ్యామిలీ కౌన్సిలర్గా ఎంతోమంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ఆఫ్టర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్న లైఫ్ కోచ్, జేసీఐ ట్రైనర్ జేసీ అర్చన గారు, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు ఏదైనా మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు. మేడం గారు చక్కని సమాధానం ఇస్తారు. నమస్కారం అర్చన మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, ఫర్గివ్నెస్ ఏంటి మేడం? ఫర్గివ్నెస్ అంటే నార్మల్గా మనము క్షమాపణ అని చెప్పుకుంటాం సార్. ఏదైనా మన వల్ల మిస్టేక్ జరిగితే గనక క్షమాపణ అడగడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక రిలేషన్, ఒక సంబంధ బాంధవ్యం బాగుండాలి అంటే మనం ఫర్గివ్నెస్ అనేది మన లైఫ్లో యూజ్ చేయాలన్నమాట. సో ఒకవేళ క్షమించలేదు అనుకోండి అంటే ఆ రిలేషన్షిప్ అనేది హీల్ అవ్వదు. సో క్షమాపణ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో. మన లైఫ్ బాగుండాలి, మన లైఫ్ స్టైల్ ఎలా మనం ఒక వేలో వెళ్ళాలి అనేది టీచ్ చేసేదే మనకి నార్మల్గా ప్రతి ఒక్క యువత కానీ ఎవరన్నా కానివ్వండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు స్పిరిచువాలిటీ అనేది ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనం ఒక లైఫ్ కరెక్ట్ వేలో లీడ్ చేయాలి అని అనుకున్నప్పుడు చాలా వ్యక్తిత్వ వికాసం బుక్స్ చదువుతూ ఉంటాం, అవునా? కానీ ఒక భగవద్గీత అనేది మన ఆ బుక్స్లో యాడ్ చేసుకుంటే గనక అసలు లైఫ్ ఎలా మనం లీడ్ చేయాలి అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఎక్కడ యాక్సెప్టెన్సీ ఉండాలి, ఎక్కడ ఫర్గివ్నెస్ అనేది ఉండాలి అనేది తెలిసిపోతుంది మనకి. కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోగలుగుతాం అనమాట. అంటే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఈ ఫర్గివ్నెస్ నేర్పియాలి. అంటే పిల్లలు, యువత కొంత మొండిగా క్షమాపణ చెప్పడము, క్షమించు అని అడగడము, అంటే క్షమించు అని అడగకుండా ఉండడానికి ఏంటి మేడం మూల కారణం మీరు గమనించింది? అంటే మనము ఎందుకు క్షమించాలి అనే ఫీలింగ్ వస్తుంది సార్ ఒక్కొక్కసారి. నేను తప్పు చేయలేదు కదా, వాళ్ళేదే కదా మిస్టేక్, నేను ఎందుకు ఫర్గివ్ చేయాలి అనే అహంకారం, ఈగో అనేది మనకు అడ్డొస్తూ ఉంటుంది అనమాట. సో ఒక 4 words మనం ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇదే అనమాట ఒక మనిషికి ఒక మంచి బాంధవ్యం అనేది ఏర్పరుస్తుంది. రైట్. అంటే వేరే వాళ్ళ తప్పున్నా వాళ్ళు కనుక ఫర్గివ్ చేస్తే వాళ్ళు క్లియర్ అవుతారు, చెప్పిన వాళ్ళు, ఎదుటి వాళ్ళని కాదు క్లియర్ చేసి. ఎందుకంటే క్షమాపణకి మనకే సంబంధం, ఎదుటి వ్యక్తితో సంబంధం లేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం క్షమించలేదో అదేమవుతుంది మన బాడీలో, అంటే మనకి కొన్ని బాడీస్, పంచకోశాలని చెప్తూ ఉంటాం. ఫిజికల్ బాడీ, ప్రాణిక్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటెలెక్చువల్ బాడీ అండ్ కాజల్ బాడీ. సో ఎప్పుడైతే మెంటల్ బాడీలో ఇవన్నీ ఇమోషన్స్ అనేవి మన లోపల ఉండిపోతాయి. ఎప్పుడైనా క్షమాపణ చెప్పలేదు అనుకోండి, దాని తాలూకా ఇంప్రెషన్స్ అనేవి మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతాయి. సో ఆ మెంటల్ బాడీ నుంచి ఎనర్జీ బాడీ, ప్రాణిక్ బాడీ అంటాం, అక్కడికి వస్తాయి అన్నమాట. బ్లాక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో దానివల్ల ఫిజికల్ బాడీ పైన ఏదైనా పెయిన్ కానీ డిసీజెస్ కానీ వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ మెంటల్ టెన్షన్, స్ట్రెస్ ఏదన్నా కానివ్వండి. అంటే గతాన్ని క్షమించకపోవడం, గతంలో జరిగిన విషయాల్ని వదిలేయకపోవడం. సో ఎందుకంటే మనం హీల్ చేసుకోలేదు, అవన్నీ బ్లాక్స్ లాగా ఉండిపోయి అక్కడి నుంచే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని కనుక మనం క్లియర్ చేసుకుంటే మెంటల్ స్టేట్లో హెల్దీగా ఉంటాం, రిలేషన్స్ కూడా బాగుంటాయి అన్నమాట. అది అంటే ఇప్పుడు ఏదైనా తనను తాను హీల్ చేసుకోవడం కోసం ఉపయోగపడే ఒక అద్భుతమైన టూల్ అనమాట. అంతే, వేరే వాళ్ళకి సంబంధించింది కాదు ఇది. అమ్మో నేను మిమ్మల్ని ఎందుకు క్షమించాలి, మీరు మాట్లాడింది మిస్టేక్ కదా, నేను చెప్పింది రైటే కదా అనుకుంటే అది మన అహంకారానికి దారితీసి ఇంకా ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది. మనం కరెక్ట్ జ్ఞానం తెలుసుకున్నాం అనుకోండి, యాజ్ ఎ స్పిరిచువల్ సీకర్స్, ఇప్పుడు మనం ఎలా అంటే ఓకే అవతల వ్యక్తి మనల్ని హర్ట్ చేశారు, మనం పెయిన్ ఫీల్ అయ్యాం, నిజమే, వాళ్ళ మిస్టేక్ ఉన్నది నిజమే ఉంది అయినా కూడా ఓకే, బికాస్ ప్రతి ఒక్క వాళ్ళ లైఫ్ ఇవల్యూషన్ లో అంటే మనం బేబీ సోల్స్, అడల్ట్ సోల్స్ అనేవి చెప్పుకుంటూ ఉంటాం. ఆ బేబీ సోల్ కావచ్చు అనేది మనం గుర్తించుకోవాలి. సో ఆ సిచ్యువేషన్, అట్లాంటి సిచ్యువేషన్ కానీ అట్లాంటి వ్యక్తిని మన లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకున్నాము అంటే మేబీ బికాస్ ఆఫ్ పాస్ట్ కర్మ
అది కూడా ఉంటుంది సార్. సో అది కూడా ఒకవేళ మనది ఏదన్నా పాఠం నేర్చుకునేది ఉందేమో అనేది మనం తెలుసుకోవాలి. అవతల వ్యక్తి ఏదైనా కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎవల్యూషన్లో నేర్చుకుంటూ వస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. అదే రైట్ నాలెడ్జ్ అన్నమాట. రైట్. ఇప్పుడు పిల్లలు, మనం ఇప్పుడు స్టూడెంట్స్ నుంచి మాట్లాడదాం మేడం. స్టూడెంట్స్ ఈ ఫర్గివ్నెస్ని ఎక్కడెక్కడ ఏ విధంగా యూజ్ చేయాలంటారు? అంటే చాలా వరకు ఒక స్టూడెంట్ ఇప్పుడు ఇంట్లో కూడా పేరెంట్స్ ప్రాపర్గా అంటే వాళ్ళ రిలేషన్ బాగుంటేనే వాళ్ళు నిజంగా చదువుకోగలుగుతారు బాగా. పేరెంట్స్ మీద గ్రడ్జ్ పెట్టుకుంటారు కొంతమంది పిల్లలు. ఉంటది. ఎందుకంటే ఎప్పుడు మా నాన్న తిడుతూనే ఉన్నారు, చదువుకోమంటున్నారు, అది చేయమంటున్నారు, అబ్బా ఎప్పుడు తలనొప్పి అని చెప్పేసి అలా అనే వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అండ్ వాళ్ళ లైఫ్లో కూడా ప్రాపర్గా వెళ్ళకపోతే, ఒక రైట్ డైరెక్షన్లో వాళ్ళు వెళ్ళకపోతే అంటే ఎప్పుడు కూడా గ్రడ్జెస్ పెట్టుకుంటూ ఉంటారు మీరు అన్నట్టుగా. సో అది ఎలా హీల్ చేసుకోవాలో తెలియదు. సో టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఉండిపోతూ ఉంటాయి. సో అన్నీ కూడా బ్లాకేజెస్ అవుతూ ఉంటాయి సార్. వాళ్ళ లైఫ్లో కరెక్ట్ కెరియర్ పాత్ అనేది చూస్ చేసుకోలేకపోతారు. సో యాక్సెప్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు మన మంచి కోసమే కదా చెప్తున్నారు అనే విధంగా వాళ్ళని వినాలి. బికాస్ మన ఫస్ట్ గురువు మన పేరెంట్స్ ఎప్పుడు కూడా, ఆ తర్వాతనే స్కూల్లో టీచర్స్ కానివ్వండి. ఇంకోటి, పేరెంట్స్ని వాళ్ళన్న మాటల్ని మీరు పిల్లలు హర్ట్ అయితే వెంటనే కూర్చొని వాళ్ళకు వారు ఫర్గివ్నెస్ వాళ్ళ అది ఇంపార్టెంట్ సార్. అవతల వ్యక్తికి అంటే క్షమాపణ అడగడం అనేది కాదు, మనకి మనం కూడా ఫర్గివ్ చేసుకోగలగాలి. అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు అనడం కాదు మేడం, వాళ్ళకి ఏమి భావన కలిగింది, ఏ ఫీలింగ్ హర్ట్ అయింది, అది ఎక్కడ ప్లేస్ అయింది, దాన్ని వెంటనే క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే పాస్ట్ గురించి ఆలోచిస్తూ మన ప్రెజెంట్ ని వేస్ట్ చేసేసుకుంటాం. అదే మన ఫ్యూచర్ అవుతుంది మళ్ళీ. సో పాస్ట్ ఈజ్ పాస్ట్. ఓకే, దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము, మిస్టేక్స్ అయితే కానివ్వండి, కానీ సేమ్ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయొద్దు. దాని నుంచి నేర్చుకొని మనం ముందుకెళ్ళాలి. సో ఏదైనా కోపము, ఏదైనా ఎమోషన్ వచ్చినా, హర్ట్ ఫీలింగ్ వచ్చినా, ఎవరైనా హర్ట్ చేసినప్పుడు మనం మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళి వాళ్ళని చూడగానే అదే గుర్తొస్తూ ఉంటుంది. సో మళ్ళీ అదే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి పాస్ట్ని ఎక్కువ గుర్తు చేసుకోవద్దు, ప్రజెంట్ మూమెంట్లో ఉండడం మనం నేర్చుకోవాలన్నమాట. అంటే ఫర్గివ్నెస్ చేసినప్పుడు ప్రజెంట్ మూమెంట్ లో ఉండగలుగుతాం, మళ్ళీ వాళ్ళు ఎదురుపడ్డా నార్మల్ గా న్యూట్రల్ గా ఉండగలుగుతాం. ఆ ఇంటెన్సిటీ ఉండదన్నమాట, న్యూట్రల్ గా ఉంటాం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. చాలా పాస్ట్ ని క్యారీ చేయడమే. పేరెంట్స్ ఆ రోజు అలా అన్నారు, నా చిన్ననాటి రోజుల్లో ఇలా అన్నారని చాలా గ్రడ్జెస్, మళ్ళీ వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ పైన. టీచర్స్ కూడా ఎన్నో విషయాలు చెప్తారు. అంటే టీచర్స్కి పేరెంట్స్కి పిల్లల పట్ల కోపంతో కాదు, వాళ్ళు ఎదగాలన్న ఒక ప్రేమాభిమానాలతో అని తెలుసుకొని వాళ్ళని వాళ్ళు ఫర్గివ్ చేయాలి, వాళ్ళని కూడా ఫర్గివ్ చేయాలి డెఫినెట్లీ. ఎందుకంటే మన ఇన్నర్ చైల్డ్ సార్, మనకి అంతర్ శిశువు అనేది ఉంటుంది, గాయపడింది. సో దాన్ని మనం ఫస్ట్ హీల్ చేసుకున్నప్పుడు ఒక రైట్ వేలో వెళ్ళగలుగుతాం. అదే ఒకవేళ అంటే పేరెంట్స్ కూడా పెళ్లి చేయాలి అనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటుంది డెఫినెట్లీ, ఒక జాబ్ రాగానే, లైఫ్లో సెటిల్ అవ్వగానే. సో ఎప్పుడైతే వాళ్ళు హీల్ చేసుకోకుండా ఆ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినా కూడా ఎలా ఉంటుంది వాళ్ళ మ్యారేజ్ రిలేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ హీల్ చేసుకోలేదనుకోండి, అక్కడ వెళ్ళినా కూడా అయ్యో నా వైఫ్ ఇంతే, సరిగ్గా ఉండట్లేదు, నా మాట వినట్లేదు, ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఒక పర్సన్ని అదే విధంగా వాళ్ళని మనం యాక్సెప్ట్ చెయ్యాలి అంటే మనల్ని మనం హీల్ చేసుకోవాలి. ఆ ఇమోషనల్ బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవాలి. అంటే మ్యారేజ్ చేసుకున్న యువత ఒక విద్యార్థి దశలోనే ఇవన్నీ ప్రాక్టీస్ చేసి తనను తాను హీల్ చేసుకున్నప్పుడే ఇంకొక లైఫ్ పార్ట్నర్ని, సరైన లైఫ్ పార్ట్నర్ని రెజొనేట్ చేసుకుంటారు. కరెక్ట్. సో ఇద్దరు కూడా కంప్లీట్గా వాళ్ళని వాళ్ళు ఫర్గివ్ చేసుకొని, గతాన్ని ఫర్గివ్ చేసుకొని ఉండాలి. అప్పుడే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. చాలామంది యువత పెళ్ళికి అంటే జాబ్ వచ్చిందనో, లేకపోతే మంచి ఏంటది సంబంధాలు వచ్చాయనో, లేకపోతే నచ్చిన పార్ట్నర్ ఉన్నారనో, లేకపోతే ఒక్కొక్కసారి కొంతమంది ఫోర్స్ఫుల్గా చేసుకోవాల్సి వస్తుంటుంది మేడం. ఇప్పుడు ఫోర్స్డ్ మ్యారేజ్ అంటే తప్పదు, అప్పుడు ఫ్యామిలీలో చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మరి ఒక జరిగింది మ్యారేజ్, ఇప్పుడు ఇక స్టూడెంట్ దశ నుండి ఒక మ్యారేజ్ దశలోకి వచ్చారు. ఎట్లా వాళ్ళ ఈ రిలేషన్షిప్ని కానీ వాళ్ళని కానీ ఒకరికొకరు ఎలా హీల్ చేయాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళకు వాళ్ళు ఎలా హీల్ చేసుకోవాలంటారు? అంటే నార్మల్గా మనం ఏదైనా వాళ్ళు ఏ చేస్తున్నా, ఓకే నా లైఫ్లోకి ఈ పార్ట్నర్ని చూస్ చేసుకున్నాను, యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నా లైఫ్ పార్ట్నర్ తనే, ఇక మ్యారేజ్ అయిపోయింది, వీ హావ్ టు యాక్సెప్ట్. రైట్. సో యాక్సెప్ట్ చేసినప్పుడు అంటే చిన్న చిన్నవి ఏమన్నా ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే,
నేను వీళ్ళని చూస్ చేసుకున్న ఆ పర్సన్ అలా నాకు ఎందుకు కనిపిస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఏదో ఇరిటేటింగ్ వాళ్ళు ఉన్నారనుకోండి, అబ్బా ఎందుకు ఇంత ఇరిటేట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు, ఆ పర్సన్ని ఒక మిర్రర్ లాగా చూడాలన్నమాట. రిఫ్లెక్షన్, మన రిఫ్లెక్షనే వాళ్ళు. మనం ఎప్పుడు కూడా బయటకు చూసి వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని బ్లేమ్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళు మనల్ని మిర్రర్ చేస్తున్నారు. మన ప్రతిబింబం, మనలో ఉన్న క్వాలిటీసే వాళ్ళ ద్వారా కనబడుతున్నాయి. అంతేనా? ఇప్పుడు ఏ లైఫ్ పార్ట్నర్ ఎవరిలో ఈ క్వాలిటీ చూసినా అది మీలోని క్వాలిటీ అని గమనించాలి. మనకి ఇరిటేట్ అవుతున్నాం వాళ్ళ వల్ల అంటే ఓకే, ఆ ఇరిటేషన్ అనేది ఎక్కడో డీప్ డౌన్ మన లోపల ఉంది, అది నేను హీల్ చేసుకోవాలి. అది వ్యక్తిలో కాదు, బయట నుంచి వచ్చింది కాదు, నాలోది అని తెలుసుకోవాలి. ఓ మిర్రర్. మిర్రరింగ్. ప్రతి వ్యక్తి ఒక మిర్రరే. ఎవరు కనిపించినా కూడా అంటే వాళ్ళు అలా కనిపిస్తున్నారు అంటే అది లోపలనే నేనే హీల్ చేసుకునేది ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అదే రైట్ నాలెడ్జ్ అనమాట. అలా తెలుసుకొని మనల్ని మనం హీల్ చేసుకున్నప్పుడు ఇన్నర్గా ఎప్పుడు మనం బయటని చూస్తుంటాం, బయట వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అనేది కాకుండా నేను మారాలి, అది మన ఇన్నర్ అంతర్ప్రపంచం నుంచే వస్తుంది అనమాట. ఇన్నర్గా మనం మారినప్పుడు ఎవ్రీథింగ్ అవుటర్ కూడా చేంజ్ అవ్వడం మనం గమనిస్తాం అనమాట. దృష్టిని బట్టే సృష్టి కదా, సృష్టిని బట్టి దృష్టి కాదు. మనం ఏ లెన్స్ తో చూస్తామో అదే కనబడుతుంది. కాబట్టి మనం హీల్ కాని వ్యక్తులు ప్రపంచంలో చూసినప్పుడు అందరు అలా కనబడతారు, అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. అంటే ఇద్దరు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునే పార్ట్నర్స్ రిజనేట్ అయ్యారంటే ఇద్దరు ఇంటర్నల్ గా క్లియర్ లేరనే కదా మేడం అర్థం? అంతే. అయితే ఇప్పుడు మనకు ఆ రైట్ నాలెడ్జ్ ఉంది, అవతల వ్యక్తికి మేబీ బేబీ సోల్స్ కావచ్చు, సో వాళ్ళు నేర్చుకుంటున్నారు. అంటే ఏ ఒక్కరైనా తెలుసుకొని ఇటువైపు వచ్చి హీల్ చేసుకోవాలి. ఒకవేళ ఇద్దరు కలిసి రావడం పాసిబుల్ కాదు, అప్పుడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఒక జ్యూస్ ఉంది అనుకోండి, యాపిల్ జ్యూస్ ఉంది. సో నేను ఒక కప్ తీసుకొని వచ్చాను, సో మీరు నాకేమి ఇవ్వగలుగుతారు? యాపిల్ జ్యూసే ఇవ్వగలుగుతారు, అదే ఉంది. అంటే వేరేది అయితే ఇవ్వలేరు కదా, అందుకనే ఎగ్జాక్ట్లీ వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అదే ఇస్తారు వాళ్ళు. అవే ఎమోషన్స్ బయటకు వస్తాయి, లోపల ఏముందో బయటకు అదే ఇస్తారు. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, వాళ్ళే సఫరింగ్ లో ఉన్నారు, సో ఇంకా సఫరింగ్ నేను ఎందుకు మళ్ళీ క్రియేట్ చేయడం, అది అర్థం చేసుకొని ఓకే వాళ్ళు నేర్చుకుంటారు అనే విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఆ వ్యక్తి, చిన్న పిల్లలు వచ్చారనుకోండి, ఏదో కాస్ట్లీ ఐటమ్ పగలగొట్టారు, అరే వీరు పగలగొట్టాడని చెప్పేసి మనం చితకబాదుతామా? ఆ అబ్బాయిని కొట్టం కదా, అయ్యో పాపం లేపోని చిన్నోడు మిస్టేక్ అయింది, పెద్దవాడు చేస్తే అప్పుడు పెద్దవాళ్ళు చేస్తే అప్పుడు మనం ఆలోచించాలి. చిన్నవాడే కదా, అంటే బేబీ సోల్సే కదా, వాళ్ళు ఇంకా వాళ్ళ నేర్చుకుంటున్నారు, లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నారు అనేది మనం అర్థం చేసుకొని మనమే అంటే ముందుగా యాక్సెప్ట్ చేసి క్షమించేయాలి. సో అది ఇంపార్టెంట్. ఇద్దరిలో ఏ ఒక్కరైనా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవాలి, అప్పుడు ఎదుటి వాళ్ళు హీల్ అవుతారంటారా? డెఫినెట్లీ అవుతారు సార్. ఎందుకంటే మనని మనం హీల్ చేసుకున్నప్పుడు అంటే ఆ మాస్క్ మనకే ఉంది, ఆ మాస్క్ మనం తీసేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు మనం కరెక్ట్ గా కనిపిస్తారు. అది హీలింగ్ జరగాలి, సబ్ కాన్షియస్ లెవెల్లో జరిగినప్పుడు మాత్రమే ఆ చేంజ్ మనం బయట చూడగలుగుతాం. అలా అంత పర్ఫెక్ట్ గా హీల్ చేసుకోవడం సాధ్యం అంటారా మేడం? సాధ్యం అంటే చిన్న చిన్న టెక్నిక్స్ మనం యూజ్ చేయొచ్చు సార్. ఇప్పుడు సపోజ్ ఎవరైనా హర్ట్ చేశారు, ఆ లైఫ్ పార్ట్నరే లేదంటే ఫ్రెండ్ ఎనీబడి ఎవరైనా హర్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా మనకు చాలా కోపం వచ్చేస్తుంది, మనం రియాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. కానీ మనకు కావాల్సింది రెస్పాండ్ అయ్యే క్వాలిటీని డెవలప్ చేసుకోవాలంటే ధ్యానం చేయొచ్చు, బట్ మేబీ ఇట్ విల్ టేక్ టైం. అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎవరన్నా హర్ట్ చేశారు అని అన్నప్పుడు ఇమీడియట్గా మాటలతో వాళ్ళని హర్ట్ చేయొద్దు, మళ్ళీ మనం రివర్స్గా మాట్లాడద్దు, మాటలతో రియాక్ట్ అవ్వద్దు. వాళ్ళు ఒకటి అన్నారా, ఓకే మన కోపం వచ్చిందా వాళ్ళ ముందే ప్రదర్శించొద్దు, మనం కొంచెం థింక్ చేయాలి. మనం లోపలికి వెళ్ళి కోపం వచ్చింది అంటే ఏదో ఒకటి లైక్ పిల్లోని కొట్టడము, వాళ్ళనైతే కొట్టలేము, రిలేషన్ పాడైపోతుంది, తిట్టలేము, రిలేషన్ పాడైపోతుంది. సో మనం కొన్ని ఏదన్నా టెక్నిక్స్ యూజ్ చేసి పిల్లోని కొట్టడము, లేదంటే ఒక బాల్ ఉంటుంది దాన్ని కిక్ చేయడము, బెలూన్ ఉంటుంది దాన్ని టప్ అని పగలగొట్టడము, అంటే మన లోపల ఉన్న ఎమోషన్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఎమోషన్ ని ఎదుటి వాళ్ళ ఎవరు హర్ట్ చేశారో వాళ్ళ మీదకి తోయకుండా, లోపల పెట్టుకోకుండా దాన్ని బస్ట్ చేయాలి, బయటికి. ఎందుకంటే అది మన బాడీలోకి వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్తే ఇబ్బంది, మళ్ళీ మనకే డిసీజెస్ ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది మన బాడీలో మన తలలో ఉండకుండా చూసుకోవాలి. ఏదో ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేసి దాన్ని తీసేయాలి. చాలా మంది ఒకరు అంటున్నప్పుడు వీళ్ళని వాళ్ళని అది అక్కడ పెంచుకుంటున్నారు, చాలా పెద్దగా అయిపోతూ ఉంటుంది. సో ఇద్దరిలో ఏ ఒక్కరు ఈ అవగాహనకు వచ్చినా మిగతా వాళ్ళు హీల్ అవుతారు. హీల్ అవ్వడం ఇన్ ద సెన్స్ వాళ్ళు మారడం కాదు,
ముందు వాళ్ళని సరిగ్గా చూసి అంగీకరిస్తారు అంటున్నారు. అంగీకరించాలి. అంటే మనల్ని మనం పరిశీలించడానికి కొంచెం టైం తీసుకుంటున్నాం. ఓకే, నా వల్ల ఏమన్నా మిస్టేక్ జరిగిందా, నేను ఎవరినన్నా హర్ట్ చేశానా అని చెప్పేసి, నేను ఏదైనా ఇమోషన్ వాళ్ళ గురించి నా హెడ్లో క్యారీ చేస్తున్నానా అనేది మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ, ఓకే నా వల్లనే ఇది క్రియేట్ అయింది, ఈ సిచ్యువేషన్ నా వల్లనే అట్రాక్ట్ చేసి ఉంటా అని చెప్పేసి అనుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దట్ మీన్స్ మనల్ని మనం నిందించుకోవడం కాదు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే. ఓకే నా వల్లే జరిగి ఉండొచ్చు, కానీ దీన్ని సాల్వ్ చేసే కెపాసిటీ నాకుంది, ఐ కెన్ డీల్ విత్ ఇట్. సో ఫర్గివ్నెస్ అనేది వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవడానికి, వేరే వాళ్ళు తప్పు చేశారు కదా అన్న ఒక ఈగోయిస్టిక్ నుంచి బయటపడడానికి, మొత్తం మీద ఎదుటి వాళ్ళు మన మిర్రరు, ఎదుటి వాళ్ళలో ఏవైనా కనబడుతున్నాయి, ఎదుటి వాళ్ళ గురించి మనం ఏమైనా కామెంట్ చేస్తున్నాం నోటి ద్వారా అంటే లోపల ఉన్నవే బయటికి వస్తున్నాయి అనేది అద్భుతంగా చెప్పారు మేడం. ఇప్పుడు మరి ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్, బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, ఒక విద్యార్థి కానీ యువత కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి స్టెప్ బై స్టెప్ ఏమేం చేయాలంటారు? సో ప్రతి ఒక్కరండి, అంటే మనలో అందరం కూడా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన వాళ్ళమే, చేస్తూనే ఉన్నాం. ఎప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ లేని లైఫ్ కావాలి అనుకోవడం మూర్ఖత్వమే అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు వస్తూ వెళ్తుంటాయి, డే అండ్ నైట్ ఎలా అయితే ఉందో కష్టాలు సుఖాలు అనేవి వస్తూనే ఉంటాయి. సో ప్రతిది కూడా మనం లైఫ్ పర్పస్ ఒకటి చూస్ చేసుకొని వచ్చాం. ఒకరు మనకి ఇబ్బంది పెడుతున్నారు లైఫ్లో చాలా అని అంటే మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దట్ మీన్స్ ఎప్పుడు కూడా మనము ఒక బుక్ ఫస్ట్ నుంచి చదివితేనే అర్థమవుతుంది. సో ఆ బుక్ మిడిల్ పేజ్ నుంచి చూసి చదివితే అర్థం కాదు, మనకు అంత కన్ఫ్యూజన్ అనేది ఎన్నో పేజెస్ అయిపోయి ఉంటాయి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ లైఫ్లో నాకు ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నా, దట్ మీన్స్ నా వల్లనే నేను పాస్ట్ లైఫ్లో ఏదైనా చేసి ఉంటానేమో అనే అవగాహన, లా ఆఫ్ కర్మ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే లా ఆఫ్ కర్మ అండ్ ఫర్గివ్నెస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, సో మేబీ పాస్ట్లో నేను మిస్టేక్ చేసి ఉన్నానేమో, ఓకే లెట్ మీ ఫర్గివ్ అని చెప్పేసి వాళ్ళని యాక్సెప్ట్ చేసి మనస్ఫూర్తిగా క్షమించగలగాలి. అదర్వైజ్ మనం క్షమించలేదు అనుకోండి, క్షమించలేనప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో కూడా అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో మనం దాన్ని హీల్ చేసుకోవాలి, ఆ రిలేషన్ని హీల్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మనం ముందుకెళ్తాము. లేదంటే ఎన్నో లైఫ్స్ ఎలా అవుతాయో మనకు తెలియదు, తెలుసుకునే వరకు లెసన్ నేర్పిస్తూనే ఉంటుంది యూనివర్స్. లైఫ్ తో పాటు పర్సన్ మారుతున్నా మళ్ళీ అవే సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ఇప్పుడు ఈ లైఫ్ లో కూడా అదే జరుగుతూ ఉంటుంది కదా మేడం. ఇప్పుడు ఒకరితో ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే అది హీల్ చేయలేదు, సరే ఆ పర్సన్ వద్దనుకొని దూరం వెళ్ళినా పర్సన్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు కంపెనీస్ లో చూస్తున్నాం కదా, కంపెనీస్ మారుస్తున్నారు, బాస్లను మారుస్తున్నారు, కానీ ఇష్యూ మారట్లేదు, అదే రిపీట్ అవుతుంది. సో మనం అర్థం చేసుకోవాలి, ఓకే ఎంత రెసిస్ట్ చేస్తే అంత అదే ప్రాబ్లం ఉంటుంది, అదే వస్తూ ఉంటుంది మళ్ళీ రిపీటెడ్గా, ఒక లూప్లోనే తిరుగుతూ ఉంటాం మనం. కానీ ఎప్పుడైతే ఐ యాక్సెప్ట్ అంటే మనం యూనివర్స్కి భగవంతుడికి చెప్పుకోవచ్చు, ఓకే భగవంతుడా నేను ఒక లెసన్ నేర్చుకున్నా ఈ సిచ్యువేషన్ నుంచి అని తెలుసుకోవాలి. ఆ లెసన్ నేర్చుకున్నాను అని అంటే చాలు, మనకి భగవంతుడు ఏదో ఒక సొల్యూషన్ ఇచ్చేస్తాడు. సో ఆ సొల్యూషన్ మనకే ఒక వ్యక్తి రూపంలో కానివ్వండి, ఒక ఐడియా రూపంలో కానివ్వండి, మనకి ఇంట్యూషన్, దాని ద్వారా మనకు సొల్యూషన్ వస్తుంది, సాల్వ్ అయిపోతుంది. అంటే ఒక గజేంద్ర మోక్షం అనే స్టోరీ ఉంది సార్. సో ఎంతో అద్భుతంగా ఆ ఎలిఫెంట్ ఉంటుంది. సో అది ఏంటి, చాలా హెవీగా ఉంటుంది కదా, అంటే భూమి మీద ఉన్నప్పుడు నేను అంత బలవంతుడు ఎవ్వరు లేరు అనే అహంకారం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే అది వాటర్ తాగడానికి వెళ్తుంది అనమాట, అప్పుడు దాంట్లో ఉండే మొసలి ఆ గజేంద్రుడిని పట్టేసుకుంటుంది. పట్టుకున్నప్పుడు ఎంత వాళ్ళు ఆ క్వారల్ అనేది జరుగుతూ ఉంటుంది కదా, ఆ ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అర్థం కాదు ఎలిఫెంట్కి, అంటే ఇంత పవర్ఫుల్గా ఉండే నేను ఇక్కడ అసలు ఇలా అయిపోతున్నానేంటి, నాకు అసలు ఎనర్జీ లేదేంటి, ఓడిపోతున్నానేంటి అంటే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎంత అయినా కూడా ఆ మొసలి వదలదు. కానీ ఎప్పుడైతే ఇంకా శరణాగతి, సరెండర్ ఎప్పుడైతే భగవంతుణ్ణి ప్రార్థించిందో ఆ ఎలిఫెంట్, అప్పుడు సుదర్శన చక్రం వచ్చేసి ఆ క్రొకడైల్ని చంపేస్తుంది అనమాట. దట్ మీన్స్ ఎప్పుడైతే మనం భగవంతుడికి సరెండర్ అవుతామో, శరణాగతి అవుతామో, అప్పుడు మనకి సొల్యూషన్ అనేది భగవంతుడే చూపిస్తాడు. సో మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే యాక్సెప్ట్, హైలీ క్వాలిఫైడ్ అని, నాకు ఇది ఉందని అది ఉందని ఎన్ని ఉన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనం చిన్నగా అయిపోతాము. ఎగ్జాక్ట్లీ, మన అహంకారం కూడా అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. సో అది
అంటే పోవడానికే మనకు మేబీ ఈ లైఫ్ టైంలో నేను అహంకారం తగ్గించుకోవాలి అని జన్మ ప్రణాళిక తీసుకొని ఉంటుంది. వచ్చి ఉంటాం. సో అదొక ఇన్సిడెంట్, ఒక సిచ్యువేషన్ రూపంలో భగవంతుడు మనకి ఏదో ఒక టైంలో ఇవ్వాల్సిందే. ఆ కార్మిక్ ప్యాటర్న్ అయితే పోవాలి కదా, ఐదర్ ఎక్స్పీరియన్స్ చేయాలి లేదంటే నేర్చుకొని ముందుకెళ్ళాలి. సో దాని ద్వారా ఓకే నేను నేర్చుకున్నా అన్నప్పుడు సొల్యూషన్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే కొంతమంది మీరు అన్నట్టు కార్మిక్ ఇంపాక్ట్ నుంచి వచ్చింది అయితే, కొంతమంది చాలా సఫర్ అవుతూ తర్వాత హీల్ అవుతారు మేడం. కొంతమంది సఫర్ కాకుండా కూడా హీల్ అవుతూ ఉంటారు. ఇది ఏంటి అన్నట్టు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మరి? దాని ఇంటెన్సిటీ సార్, ఇప్పుడు మనకు ఎంతో ఉంటుంది. సో నెమ్మదిగా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నా వల్ల ఏమైనా జరిగిందా, తప్పేమైనా జరిగిందా, నేనేమన్నా ఇమోషన్స్ వీళ్ళ వల్ల క్యారీ చేస్తున్నానా అనేది అర్థం చేసుకోవాల్సింది ఒకటి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఓకే నా వల్ల జరుగుంటుంది, నేను హీల్ చేసుకుంటాను, ఇది నేను డీల్ చేయగలిగే కెపాసిటీ నాకుంది అని చెప్పేసి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎదుటి వ్యక్తిని ఫర్గివ్ చేయగలగాలి. సో ఫర్గివ్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడే ఫర్గివ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ థింగ్ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, ఎలా ఉన్నారో అలానే యాక్సెప్ట్ చేసి ఫర్గివ్ చేస్తున్నాను అని చెప్పేసి మనం అనుకోవాలి. సో కొన్ని ఎలాంటి ధ్యానం ఆ ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి సబ్కాన్షియస్ లెవెల్లో. సో నార్మల్గా బయట అయితే ఓకే నేను తెలుసుకున్న రైట్ నాలెడ్జ్, అందుకే కదా బుక్స్ చదవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అని ఉంటాయి, అవి ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో మనకి ఆటోమేటిక్గా ఒక ప్రాబ్లం వచ్చిందంటే సో అండ్ సో సొల్యూషన్ ఆటోమేటిక్గా మన మైండ్కి తడుతుంది, వస్తుంది. మన ఆ బుక్స్లలో భగవద్గీత కూడా యాడ్ చేసుకున్నప్పుడు అసలు లైఫ్ ఎలా లీడ్ చేయాలనేది ఎవరిని అడగాల్సిన పనే లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం, అంటే బేసిక్గా కూడా తెలియట్లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఎంతో టెన్షన్ స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి కెపాసిటీ ఉంది, దానికి ఆ సొల్యూషన్ వచ్చేది అందరూ ఏనుగు లాంటి వాళ్ళే, అందరి కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం డీలా పడిపోవడం వల్ల ఐడియాస్ రావట్లేదు. నా వల్ల కాదు, నేనేం చేయాలి అనే విధంగానే ఆలోచిస్తుండ్రు. కానీ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది, మనం మంచి మంచి బుక్స్ చదివినప్పుడు ఆ జ్ఞానం అనేది మనకు ఉంటుంది. సో ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది తెలిసిపోతుంది. సో దాని ప్రకారంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో లైఫ్లో గ్రాటిట్యూడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏది జరిగినా నా మంచి కోసమే అని చెప్పేసి అనుకుంటూ ఉండాలన్నమాట. సో గ్రాటిట్యూడ్ యాడ్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి, ఫర్గివ్ చేయగలుగుతాం. అలాంటప్పుడు గ్రాటిట్యూడ్ యాక్సెప్టెన్స్ ఉంటేనే ఫర్గివ్నెస్ చేసే నేచర్ డెవలప్ అవుతుందా, లేకపోతే ఫర్గివ్నెస్ చేయడం వల్లనే ఇవి రెండు పెరుగుతాయి అంటారా? గ్రాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ థింగ్ గ్రాటిట్యూడ్, లైఫ్లో ఏం జరిగినా నా కోసమే, నా మంచి కోసమే జరుగుతుంది అనే భావన. సో ప్రతి ఉన్నదానికి అన్నిటికీ కూడా గ్రేట్ఫుల్గా ఉండాలి. ఎవరన్నా ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంది, అమ్మ నాన్న ఉన్నారు, లైఫ్ పార్ట్నర్ ఉన్నారు, మంచి కెరియర్ ఉంది. సో అన్నిటికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎలా ఉన్నా కూడా ఇన్ కేస్ డబ్బులు లేకున్నా కూడా నేను సమృద్ధిగా ఉన్నాను, నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది అని అనుకున్నప్పుడు సబ్కాన్షియస్ లెవెల్లో యాక్సెప్ట్ చేస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్. అలాంటివే ఇన్సిడెంట్స్, పీపుల్ని మన లైఫ్లోకి తీసుకొస్తుంది. కానీ ఫస్ట్ అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, నా రిలేషన్ బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు అని అనుకున్నాం అనుకోండి, సబ్కాన్షియస్ మైండ్ ఓకే వీళ్ళకి ఇదే కావాలా అని అలాంటి సిచ్యువేషన్స్ని తీసుకొస్తూ ఉంటుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ అట్లా పనిచేస్తుంది అనమాట మన యూనివర్స్లో. లా ఆఫ్ కర్మ ఎలా అయితే ఉందో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అలాగే ఉంది. వండర్ఫుల్. అయితే మేడం ఇప్పుడు కంప్లీట్గా నేను హీల్ అయ్యాను అని, ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు హట్ అయ్యారు, ఒకరి మాటలతో ఒకరు హట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్, యువత, విద్యార్థులు ఎన్నోసార్లు చిన్న చిన్న వాటికి హట్ అవుతూ ఉంటారు, మళ్ళీ ఇదవుతూ ఉంటారు. కానీ కంప్లీట్గా నేను హీల్ అయ్యాను, నా పాస్ట్ ఇంకా లేదు అని క్లియర్ అయినట్టు ఎవరికి వారు ఎలా తెలుసుకోవడం అంటారు? అంటే ఎలా తెలుసుకోవాలంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పరిశీలన, ప్రక్షాళన, పరివర్తన అనేది 3 ఇంపార్టెంట్ స్టెప్స్ అన్నమాట. మనల్ని మనం పరిశీలించుకోవాలి. అసలు నా థాట్స్ ఎలా ఉన్నాయి, నా ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ఇమోషన్కి అంటే ఎలాంటి వాటికి నేను ట్రిగ్గర్ అవుతున్నాను అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం సింపుల్గా సార్ ఎలా అంటే ఒక బుక్ తీసుకొని రాయడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం రాయడం స్టార్ట్ చేస్తామో ఆ ప్రాబ్లంకు ఉన్న ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఎలా అంటే ఇమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. సో ఎప్పుడైతే ఆ ఇమోషన్ మన లోపల ఉందో పేపర్ పైన పెట్టినప్పుడు మన తలలో నుంచి ఏదైతే బాధ అదంతా కూడా మన చేయి ద్వారా వచ్చి, పెన్ ద్వారా వచ్చి పేపర్ పైన రాస్తున్నాం. ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అని సైన్స్లో తెలుసుకుంటాం కదా. సేమ్ అదే విధంగా ఆ ఎనర్జీని మనం ఇక్కడ పెట్టాం.
ట్రాన్స్ఫర్ చేసాం అంటే మన లోపల ఉన్న ఆ ఇంటెన్సిటీ దానికి అంటే ఒక ఇన్సిడెంట్ తాలూకా ఇమోషన్ ఏదైతే క్యారీ చేస్తున్నామో అదంతా కూడా వెళ్ళిపోతుంది. కొంతమందికి ఒక్కసారే వెళ్ళిపోవచ్చు, కొంతమందికి ఒక 2-3 టైమ్స్ రాయడం వల్ల వెళ్ళిపోవచ్చు. సో ప్రతి ఒక్కటి రాసుకోవాలన్నమాట. రాసుకున్న తర్వాత జస్ట్ ఇప్పుడు సపోజ్ ఒక లిస్ట్ పెట్టుకోవచ్చు, ఎంతమందిని నేను ఫర్గివ్ చేయలేకపోతున్నా అనేది కూడా. సో వాళ్ళ లిస్ట్ పెట్టుకొని వాళ్ళ పేర్లు రాసుకొని ఓకే సో అండ్ సో పర్సన్ని నేను ఫర్గివ్ చేస్తున్నాను, నేను నిన్ను లిబరేట్ చేస్తున్నాను, నేను నీకు పీస్ని పంపిస్తున్నాను, హార్ట్ఫుల్గా చెప్పుకోవాలన్నమాట. హార్ట్ఫుల్గా అలా రాసుకున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ఎప్పుడైతే వైబ్రేషన్ షిఫ్ట్ అనేది జరుగుతుంది, ముందు తన లోపల జరుగుతుంది. ఎవరైతే రాస్తున్నారో ముందు వీళ్ళు లిబరేట్ అవుతారు, వీరు పీస్ఫుల్ అవుతారు. వాళ్ళ సంగతి వదిలేదు. ఇప్పుడు అమ్మో వాళ్ళని ఎందుకు పీస్ఫుల్ ఉంచాలి, అందరిని ఇబ్బంది పెట్టే వాళ్ళనే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. అవునవును, వాళ్ళని కాదు వేసేది, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నాం. అదే మనం ఎప్పుడైతే మనని మనం హీల్ చేసుకుంటాం, ఇది అల్టిమేట్ టెక్నిక్. వాళ్ళ పేరు రాసి అన్ని పాయింట్స్ రాసుకోవడం సూపర్. అంటే గతం రాయొద్దు, వాళ్ళతో ఎలా హర్ట్ అయ్యారు ఏమిటి అవి కాకుండా వాళ్ళకి వాళ్ళు ఎలా ఉండాలో ఏం పంపించాలో అది పంపించాలి. అంటే లవ్ వైబ్రేషన్, పీస్ వైబ్రేషన్ మనం వాళ్ళకి పంపిస్తున్నాం. సో ఎవ్రీబడి మనం అందరు కూడా ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటాం. సో లా ఆఫ్ వన్నెస్ అని చెప్తూ ఉంటాం కదా. సో ఎప్పుడైతే ఆ పర్సన్ని మనం తలుచుకొని వాళ్ళకి ఆ ప్రేమను పంపిస్తూ ఉన్నామో డెఫినెట్గా వాళ్ళకి వెళ్తుంది, సబ్ కాన్షియస్ లెవెల్లో వెళ్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళ లోపల హీలింగ్ జరుగుతుంది. సో ద మెయిన్ థింగ్ మనం ఆ టెక్నిక్ తెలుసుకుంటే గనక ఈజీగా యూజ్ చేయొచ్చు సార్. సో రైటింగ్ టెక్నిక్ ఎక్కువ యూజ్ చేయాలి, రైటింగ్ టెక్నిక్ యూజ్ చేయాలి. సో ఇంకా ఇలా మీ దగ్గరకు వచ్చి స్టార్టింగ్ బాగా సఫర్ అయ్యి మీరు ఇచ్చిన ఈ మోడాలిటీస్, ఈ ఫర్గివ్నెస్ నేర్పించిన తర్వాత అలా వాళ్ళ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా మేడం? ఎవరైనా కేస్ స్టడీ చెప్తారా, యువత కానీ విద్యార్థులు కానీ? సో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ సిస్టర్ అనమాట, తను యుఎస్లో ఉంటుంది. సో ఇలా అంటే ఫ్యామిలీ రిలేషన్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో తనకి అంటే వింటలేదు, అంటే చాలా స్ట్రెస్ టెన్షన్లో ఉంది. ఏది చెప్పినా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తేనైతే అసలే వినరు. సో కొంచెం గైడ్ చేయు అని చెప్పేసి నా దగ్గర అంటే ఆన్లైన్ క్లాస్ తీసుకున్నాను తనకి. సో తనకి అంటే వాళ్ళ హస్బెండ్ ద్వారా తనకి ఇష్యూ ఉంది అనమాట. సో ఎలా ఆల్రెడీ ఒక పాప ఉంది, ఎలా చేయాలి నేను, నాకు అర్థం కావట్లేదు, నాకు ఈ పర్సన్ నుంచి డివోర్స్ కావాలి, అసలే పడట్లేదు అనే స్థితిలోకి వచ్చేసింది అనమాట. నేను డివోర్స్ తీసుకుంటేనే హ్యాపీగా ఉండగలుగుతాను అనే విధంగా తను వచ్చేసింది. సో నేను తనకి జస్ట్ బేసిక్ నాలెడ్జ్, ఇప్పుడు మనము ఏం జరిగింది అనేది మనకు తెలీదు, ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేది తెలీదు, ఎందుకు వై మీ, నేనెందుకు సఫర్ అవ్వాలి అనే మూడ్లో ఉంది. సో తనకి ఈ స్పిరిచువాలిటీ బేసిక్ నాలెడ్జ్, మన రూట్స్ ఎప్పుడైతే మనం ఫస్ట్ తెలుసుకుంటామో దానికి రిజల్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో రూట్స్ నుంచి వెళ్ళాలన్నమాట. సో నేను తనకి చెప్పాను, జస్ట్ అనలైజ్ చేసుకో, ఇప్పుడు ఈ లైఫ్లో మేబీ అంటే లా ఆఫ్ కర్మ అనేది కూడా తనకి చెప్పాను. మనం ఒక సిచ్యువేషన్ని మనం ఇలా ఫేస్ చేస్తున్నాము అంటే కర్మ ప్రకారం ఏదో మనం అనుభవించాల్సింది ఉంది, అదర్వైజ్ ఒక పాఠం నేర్చుకునేది ఉంది. సో ఓకే రెస్పాన్సిబిలిటీ తీసుకో, అది నీ వల్లనే జరుగుండొచ్చు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నీ హస్బెండ్ నీకు ఇలా సఫరింగ్ ఇస్తున్నాడు అంటే నీకు తెలీదు, బట్ వేరే లైఫ్ టైంలో నువ్వు సఫరింగ్ ఇస్తేనే ఆ పర్సన్ వచ్చి ఈ లైఫ్లో సఫరింగ్ ఇస్తాడు. దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. అంటే మనం చెయ్యలేనిది మనకి ఎప్పటికీ కూడా రాదు, మనం చేసిందే మనం అనుభవిస్తాం. సఫర్ అవుతున్నారంటే ఎప్పుడో ఎక్కడో నేను ఇది చేశాను అని ముందు రియలైజ్ అవ్వాలి. స్టెప్ 1 అది. స్టెప్ 1 నెక్స్ట్ రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి ఓకే అంటే ఒక ప్రణాళిక, ఇప్పుడు మనం ధ్యానం చేస్తే సార్ అవన్నీ కూడా విజన్స్ మనకు వస్తూ ఉంటాయి. సో మనం హీలింగ్ ఆ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. కంప్లీట్ గా హీల్ అయ్యారా? కంప్లీట్ గా ఆల్మోస్ట్ ఒక దగ్గరకు వచ్చింది. ఎన్ని రోజులు ప్రాక్టీస్ ఇలా చేయాలి? 4 సిట్టింగ్స్ అయితే జరిగాయి. ఎంత ఈచ్? 1-2 అవర్స్? 1.5 అవర్స్ ఉంటుంది సార్. మినిమం 1.5 అవర్ ఒక 4 టైమ్స్ కూర్చొని రియలైజ్ అవ్వడం వల్ల ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి చెప్పాలి. ఓకే దీని వల్ల నా లైఫ్ ఇలా ఉంది అంటే అంటే ఎలా అంటే మనకు ఒక జన్మ ప్రణాళిక, సోల్ కాంట్రాక్ట్ అంటాం. సో వైఫ్ అండ్ హస్బెండ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనము ఆత్మలోకంలో ఒక ప్రణాళిక పెట్టుకొని వస్తాం. అంటే మ్యూచువల్ ఫ్రెండ్సే మనకి ఎవరైతే సఫరింగ్ ఇస్తున్నారో వాళ్ళు మన శత్రువులు అనుకోవడానికి లేదు. ఇంకోటి దూరం వాళ్ళ నుంచి సఫరింగ్ రాదు మేడం, దగ్గర వాళ్ళు ఎవరైతే బాగా ప్రేమాభిమానాలతో ఉంటామో వాళ్ళతోనే ఉంటది. ఎందుకంటే మనమే చూస్ చేసుకొని వచ్చాము, వాళ్ళని మనమే తెచ్చుకున్నాం. వండర్ఫుల్ మేడం. ఫైనల్ గా మీ మెసేజ్? సో ఎప్పుడు కూడా మనం ఆ జ్ఞానాన్ని ఫస్ట్ అర్థం చేసుకొని మనం పరివర్తన అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా జరగాలి.
సో రైట్ నాలెడ్జ్ తెలుసుకొని కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ సిచ్యువేషన్ నుంచి ఓకే నేను ఒక లెసన్ నేర్చుకున్నాను అని చెప్పుకోవాలి. అండ్ మనం ఆ కర్మ ఏదైతే లా ఆఫ్ కర్మ ప్రకారం కర్మ అనుభవించాల్సింది ఉందో ఎయిదర్ అనుభవించాలి లేదంటే లెట్ గో చేయాలి. క్షమాపణ ఫర్గివ్ చేసినట్టు మనం ఫర్గివ్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా లెట్ గో చేసేస్తున్నాం, అది ఉండట్లేదు. మళ్ళీ సపోజ్ ఇప్పుడు మనము ఫోన్లో ఫొటోస్ తీస్తాం సార్, డిలీట్ చేయాలి అనుకుంటే ఈజీగా డిలీట్ చేస్తాం, కానీ కొన్ని మెమరీస్, మంచి మెమరీస్ కానివ్వండి బ్యాడ్ మెమరీస్ కానివ్వండి మన మెమరీలో ఉండిపోతాయి. సో అవి తలుచుకున్నప్పుడల్లా బాధ. మనం అనుకుంటాం పైన ఫర్గివ్ చేసేసానని, కానీ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎదురైనప్పుడు మళ్ళీ ఆ ఇంటెన్సిటీ అలాగే ఉంటుంది. వీళ్ళు నాకు సఫరింగ్ ఇచ్చాను, లైఫ్లో నేను మాట్లాడను అనే ద్వేషం. సో అలాంటిది ఉంటుంది కదా. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే రైట్ నాలెడ్జ్ తెలుసుకుంటామో హాఫ్ అక్కడనే రిమూవ్ అయిపోతుంది అనమాట. సో చిన్న ప్రాక్టీస్ మనం చేయాల్సింది ఏంటంటే త్రూ ధ్యానం మనం చేయొచ్చు, రైటింగ్ ద్వారా మనం అది తీసేసుకోవచ్చు. లెట్ గో అంతే. మన ఇన్నర్ చైల్డ్కి మనం కనెక్ట్ అవ్వాలి. వండర్ఫుల్. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యి మై డియర్ ఇన్నర్ చైల్డ్ ఇదంతా అవసరం లేదు, మనది కాదు, రిమూవ్ చెయ్యు, లెట్ గో చేసేయు అని దానికి పదే చెప్తూ ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ నెమ్మదిగా దాన్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. వండర్ఫుల్ మేడం, చాలా అద్భుతమైన విషయం అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ విన్నాం కదా. ఫర్గివ్నెస్, క్షమాగుణం కలిగి ఉండడం వల్ల మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. ఎదుటి వాళ్ళ మీద ఉన్న పగ, ప్రతీకారము, ఈర్ష, ద్వేషము ఏవైనా ఉండనియండి, మీ లోపల ఉన్న ఆ గుణాలను మార్చుకునే ఒక అద్భుతమైన టూల్. ఒకవేళ పాస్ట్ నుంచి కూడా క్యారీ అయి ఉంటే అది కూడా క్లియర్ అవుతుంది. మరి ఇది నేను క్లియర్ అయ్యాను అని చెప్పడానికి ఏంటి నిదర్శనం అనేది కూడా చెప్పారు. సేమ్ పర్సన్ మళ్ళీ ఎదురైనప్పుడు కూడా నార్మల్గా, హ్యాపీగా, పీస్ఫుల్గా ఉన్నప్పుడు, లవబుల్గా ఉన్నప్పుడు ఇది మీరు హీల్ అయినట్టు. లేకపోతే పర్సన్స్ మారుతూ ఉంటారు, సిచ్యువేషన్ అదే ఉంటుంది. ఈ పార్ట్నర్ కాదు, ఇబ్బంది ఉందని పార్ట్నర్ని మారుస్తాం. పార్ట్నర్ని మార్చడం వల్ల ఇష్యూస్ సాల్వ్ అవుతున్నాయా? కాలేజీలు, స్కూళ్ళు మార్చడం వల్ల ఇబ్బందులు సాల్వ్ అవుతున్నాయా? కంపెనీలు మార్చడం వల్ల ఇబ్బందులు సాల్వ్ అవుతున్నాయా? ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు? సేమ్ ఎందుకు రిపీట్ అవుతుంది అంటే ఇన్నర్గా హీల్ చేసుకోవట్లేదు. ఇన్నర్గా హీలింగ్ టూలే ఫర్గివ్నెస్ అనేటువంటి అద్భుతమైన విషయం మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. మరిన్ని అద్భుతమైన విషయాలు మరి నెక్స్ట్ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.